వైసీపీ ఘోర ఓటమి పాలయ్యి ఏడాది దాటిపోయింది. జగన్ రెడ్డి ఈ ఏడాది కాలంలో అనేక పర్యటనలు, పరామర్శ యాత్రలు చేశాడు. దీన్ని తప్పట్లం. కానీ ఏ రాజకీయ నాయకుడైనా జనంలోకి వెళుతున్నాడంటే ఏదో ఒక స్ట్రాటజీ అయితే ఉంటుంది. ఇక్కడ జగన్ రెడ్డి చేసే పర్యటనలన్నీ ఆయన గారి ఇమేజ్ని కాపాడుకోవడానికి, తన పార్టీ క్యాడర్ని కాపాడుకోవడానికి మాత్రమే. ప్రస్తుతం ఆయన చేస్తున్న యాత్రల వల్ల ఈ 2 లక్ష్యాలు నెరవేరుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. అసలే జగన్ రెడ్డి ఒక నేర స్వభావం కలిగిన వ్యక్తి అనే అభిప్రాయం ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఈయన గారు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. ఇప్పటిదాకా 3 పరామర్శ యాత్రలు, 2 పర్యటనలు చేశాడు. బాపట్ల మిర్చి యార్డు, పొదలి పొగాకు యార్డు, బంగారుపాళ్యం మామిడి యార్డుకు ఆయా రైతుల పరామర్శ అంటూ వెళ్ళాడు. ఈ పరామర్శ యాత్రలు ఆయనకు కానీ పార్టీకి కానీ అసలు ఏం ఉపయోగపడ్డాయి? ప్రజల్లో అల్లరటం తప్పితే ఏమీ లేదనే చెప్పాలి. మిర్చి యార్డులో వైసీపీ వాళ్ళు మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారని అందరూ మాట్లాడుకున్నారు. ఇది పార్టీకి ఎంత చెడ్డ పేరు. పొదలి యాత్రలో పొగాకు పేర్లు తొక్కటమే కాకుండా మహిళల మీద రాళ్లతో దాడి చేయటం ఒకటి. టీవీలో లైవ్ వస్తుందని కనీస స్పృహ కూడా వీళ్ళకి లేదు. బంగారుపాళ్యం యాత్రలో జరిగిన తొక్కిసలాట్లో కార్యకర్తల కాలు విరగటమే కాకుండా మునిస్వామి నాయుడు అనే రైతు అమ్ముకోవటానికి 2 ట్రాక్టర్లతో తెచ్చుకున్న మామిడికాయల లోడ్ను బలవంతంగా లాక్కుని కింద పారబోసి ట్రాక్టర్లతో తొక్కించేశారు. ఇటువంటి ఘటనను టీవీలో లైవ్ చూసిన ప్రజలు హర్షిస్తారా? అటువంటి సైకోల పార్టీకి ఓట్లు ఎందుకు వేస్తారు? ఇక పర్యటనలు అయితే మరీ రోత. తెనాలిలో 3 రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్కు పోలీసులు నడి రోడ్డు మీద కోటింగ్ ఇస్తే వాళ్లను పలకరించడానికి పనిగట్టుకుని జగన్ రెడ్డి వెళ్ళాడు. టీవీలో చూసిన మహిళలు ఎవరన్నా దీన్ని స్వాగతిస్తారా? అలా వెళ్ళి పలకరించడానికి వాళ్ళు ఏమన్నా గాంధీ మహాత్ముల? పక్కా బేవర్స్ బ్యాచ్. ఇది ఆయనకి తెలియదు అనుకోవాలా? ఇక రెంటపాళ పర్యటన అయితే మరీ ఘోరం. ఎవడో బెట్టింగ్ కాసి సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఓదార్పు అంటూ వెళ్ళి అతని విగ్రహాన్ని ఆవిష్కరించి వచ్చాడు జగన్ రెడ్డి. మళ్ళీ తన అభిమాని తన కారు కింద పడి తల మీద నుంచి పోనిచ్చి అతని మరణానికి కారణమయ్యాడు. చేసిన పనిని కప్పిపుచ్చుకోవడానికి ఒకటే అబద్ధాలు. దేశం మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది ఈ ఘటన. ఇవండి జగన్ రెడ్డి గారు చేస్తున్న యాత్రలో, పర్యటనలోని జనంలోకి వెళ్ళడం అంటే సైకో మందని, రౌడీ బ్యాచ్ని వెనకేసుకుని వెళ్ళడం కాదు. రాజకీయాల్లో ఉంటే చాలా పద్ధతిగా ఉండాలి, లేకపోతే మానేసి ఇంట్లో కూర్చోవాలి. ఈ పర్యటనల వల్ల ఆయన గారి ఇమేజ్ ఏం పెరుగుతుందో ఆయనకే తెలియాలి. ఉన్నది పోకుండా ఉంటే అదే చాలు.